ఏదైనా చేయలేదు. ఆయనే మీ దగ్గరికి వచ్చాడు. వచ్చినా కూడా మనం ముందడుగు వేయకపోతే ఆయన ఏమీ చేయలేదు. హల్లెలూయా. బస్సు వస్తుంది, మీ బస్ స్టాండ్లో నుంచుంటారు. బస్సు వచ్చి మీ బస్సుకి మిమ్మల్ని ఎక్కించుకుంటుందా, మీరు ఎక్కుతారా? బస్సు ఎక్కడికి వస్తుంది? మీ దగ్గరికి వచ్చే అవుతుంది. ఎక్కడ వస్తుంది? ఎవరు? మీరే. అవునండి. అంటే ఒక అడుగు వేసి కంపల్సరీ మీరు బస్సే ఎక్కాలి. అంతేగాని వచ్చే బస్సు ఇక్కడ ఆగింది కండక్టర్ దిగి వచ్చి ఎత్తుకుని ఆఫీస్కెళ్ళరా? లేదు కదా. మీరు అంతనే. అలాగే దేవుడికి ఎదురుకు వచ్చి నుంచినే ఉంటాడు, రండి రండి రండి. మీరు ఒక అడుగు వేసి, దేవా ఇదిగో నేను వస్తున్నాను, నువ్వు నాలోకి రా అని అన్నప్పుడు ఏదైనా చూడగలుగుతారు. హల్లెలూయా. మీరు బస్సు ఎక్కుతారు, రిలాక్స్ కూర్చుంటారు లేదండి. ఊరు వచ్చేదాకా మీరు దిగేంత వరకు రిలాక్స్ కూర్చుంటారు. అప్పుడు దిగుతారు. అప్పుడైతే టెన్షన్ ఉండదా, ఇబ్బంది ఉండదా, భయం ఉండదా? ఏముండదు. సమయం వచ్చేంత వరకు, ఇంకొక సమయం వచ్చేంత వరకు నమ్మకమైన హాయిగా కొంతమంది అయితే పడుకుపోతూ ఉంటారు. కాపు వచ్చాక అప్పుడు ఇస్తారు. ఎందుకో ధైర్యము, దానికి ఎవరు కనపడు. నేను టికెట్ తీసుకున్నాను, నేను బస్సులో కూర్చున్నాను, నాకు ఏది అవ్వదు దిగేంత వరకు అని. హల్లెలూయా. అలాగే దేవుడి విషయంలో కూడా మనము అలాగే ఉండాలి. నేను దేవుడిని అంగీకరించాను, ఆయన హృదయంలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను కనుక నేను చక్కగా హ్యాపీగా